Praise the Lord. Praise the Lord. Hallelujah. Come on, shout glory, 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 glory. Hallelujah. Praise the Lord. So once again I wish you a happy new year to each and every one of you. మీ అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలండి. హల్లెలూయా. మీరు చూడడానికి చాలా చాలా అందంగా ఉన్నారండి. 2025 లో మహిమ ఇలా కనబడుతుంది నాకు. 2026 లో మహిమ నాకు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఎంతమంది వేసుకోవడం మన చేస్తున్నారు ఈరోజు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ దేవుని యొక్క మహిమై ఉన్నారండి. మీరు దేవుని యొక్క అందమై ఉన్నారండి. మీరు దేవుని యొక్క ఫ్రాగ్రెన్స్ ఉన్నారండి. మీరు దేవుని యొక్క హృదయమై ఉన్నారండి. మీరు దేవుని యొక్క శరీరమై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ పెట్టకథలు కావండి, ఇవన్నీ సత్యాలండి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ముట్టుకుంటే ఆయన కనుగుడ్డును ముట్టుకున్నట్టండి. ప్రైజ్ ది లార్డ్. నీకు వ్యతిరేకంగా వస్తే ఎవరు నుంచి ఉంటారండి? వాక్యం అంటుంది, ఇఫ్ గాడ్ బిఫోర్ యు హూ కెన్ బి అగైన్స్ట్ యు. దేవుడు నీ పక్షం ఉంటే నీకు విరోధి ఎవరు? అనారోగ్యమా? తన్ని తరివేయండి. పేదరికమా? తన్ని తరివేయండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈరోజు మెసేజ్ నేను ఎక్కువసేపు చెప్పను, కానీ శ్రద్ధగా అందరూ విందాం. ఓకేనా? అందరూ నన్ను చూడండి. శామ్ నన్ను చూడాలి. I want all of you to look at me. గ్రేసమ్ గారు చూడాలండి. ఎవరిని చూడాలి? నన్నే చూడాలి. సిస్టర్ గ్లోరీ రాసుకోకుండా పర్లేదు, నన్ను చూడాలి ఈరోజు. ఎవరు వేసుకోవాలని చూడాలంటున్నారు? వేసుకొని చూస్తున్నారా? ఇప్పుడు నేను ఇలా అంటానండి, ఏమన్నా అనారోగ్య వ్యక్తి కనపడని అనుకోండి, మీరు ఏమనాలి? నన్ను చూడాలనాలా, ఆయన చూడాలని చెప్పాలి? ఏమండి? స్వస్థపరిచేది ఆయనండి బాబు, ఆయన వైపే చూడండి అండి. నీ వల్ల కాక ఆయన వైపు చూడమంటున్నావు. హలో, నేను చిన్న విషయం నాకు అర్థమైందా? వెండి బంగారం నా దగ్గర లేవు, కానీ నాకున్నది నీకు ఇస్తా అని చెప్పారు. నీ దగ్గర యేసు ప్రభు ఉంటే ఇస్తే స్వస్థపరచబడతారండి. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసో తెలీదు, మీ అందరినీ ప్రభువారు ఎఫ్రాస్ రాఫాగా మార్చాడు. గ్లోరీ రాఫాగా మార్చాడు. సృజన్ రాఫాగా మార్చాడు. ప్రశాంతి రాఫాగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. You are here in this world to heal the people. Hallelujah. మీకేమైనా అయింది అనుకోండి, రాఖే రాఖే లిబహసా కరాదాబా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, మెసేజ్ కి ఈ 2026 లో దేవుని యొక్క ప్రణాళిక ఏంటిదో మనందరికీ కంటి ముందు కనబడుతుందా? ఈ సంవత్సరపు ప్రత్యక్షత సంవత్సరం అంటే దేవుడు తన సత్యమును మరియు ఆయన పిల్లలను ప్రత్యక్షత పరచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది? సత్యమును మరియు ఆయన పిల్లలను ఈ భూమికి ఏంటిదో చూపించబోతున్నాడు. 2000 సంవత్సరాల క్రితము తన కుమారుడు ద్వారా చూపించాడు, నా కొడుకు ఎలా ఉంటాడనేసి. ఇప్పుడు ఈ తరములో నా పిల్లలు ఎలా ఉంటారు అనేది ఈ భూమి చూడబోతుందండి. ప్రైజ్ ది లార్డ్. మీరేనా ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నారు అనుకోండి, ఒక కస్టమర్ లాగా వెళ్ళారు అనుకోండి, ఏం చేస్తారు? మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో దాన్ని బట్టి మీరు కొనుక్కుంటారు. ఓకేనా? అలా కాకుండా ఆ షాప్ ఓనర్ ఒక కొడుకులాగా వెళ్తే ఏం చేస్తారు? సార్ ఆ డ్రెస్ ఇవ్వండి సార్, ఈ డ్రెస్ ఇవ్వండి సార్. అవి బాబు 2000 అనుకో, 5000 పెట్టలేను అనుకో. అదే ఓనర్ మీ 9 అయితే మీరు ఏం చేస్తారు? అక్కడ అన్ని లగేజ్ ప్యాక్ చేసి నాకు ఇచ్చేసండి. హలో, ఈ సంవత్సరం మనం ఎలా నడవబోతున్నాం సార్? పనుల్లా కాదు, దేవుని కుమారుల్లో నడవబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఆపుతారు అనుకోండి, చదివికి వెళ్ళిపోని చెప్పాలి. హలో,
మీకు జాబ్ ఇస్తుంది అనుకోండి, సరే జరగ నీకు జాబ్ ఇస్తుందని చెప్పాలి. కొంతమంది నాకు జాబ్ కావాలి జాబ్ కాదు, మీరు ఒక జాబ్ క్రియేట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. మీరు అప్పిచ్చేవారు ఈ సంవత్సరం అడగబోతున్నారు. ఓకే వినండి, ఈ 2026లో ప్రభువారు మనం ఏ విధంగా ఉండాలో మనం తెలియపరిచారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం మొత్తం రూట్ మ్యాప్ ఇప్పుడు మన కళ్ళ ముందు ఉందండి. ప్రైజ్ ది లార్డ్. అని మీరు ఇంకా ప్రభువుని అడగక్కర్లేదు. ప్రభువా ఈ సంవత్సరంలో మీరు ఏం చూడాలనుకుంటున్నారో మీరు అడగక్కర్లేదు. ఇప్పుడు మనకు ఒక క్రిస్టల్ క్లారిటీగా మన ముందు ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం చేయలేదు సార్, మెల్లమెల్లగా మనము ఫాలో అవ్వాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Jonathan, why you are supposed to use the cam now? What to put this button to your shirt? Gold. Is it gold? Color? Or is it the gold? Is it the gold? Color or gold? If not, Kada, when you go to Nigeria, right, you must sew it and come. ఎవరు ఆమె అంటే నేను ఫస్ట్ టైం ఐపీఎస్సీకి వెళ్తున్నాను, మా ఇంట్లో చెప్పాను నేను, నాకు గోల్డ్ చేయని అయితే ముందే చెప్పాను నేను, వేస్తే మాత్రం వెళ్ళి ఐగర్ చేతిలో పెడతాను అన్నారు. ఏం కూడా వెళ్ళాను ఐగర్ మీటింగ్ అని స్టేజ్ దగ్గరికి వెళ్ళాను, ఐగర్ చేతిలో పెట్టలేదు, స్టేజ్ మీద బంగారం వేసిస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తీసారు నాకు తెలియదు, నాకు అంతా నష్టం ఎవరు తీసినా నేను అనుకున్నాను ఐపీపీసీ వెళ్ళాలి, అక్కడ పెట్టాలో పెట్టేసి వచ్చేసాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకో నాకు గట్టి నమ్మకం అని చేస్తా, అలా గోల్డ్ ఇచ్చాను కాబట్టి గోల్డ్ ఫ్యాన్ నాకు ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఏది ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు మనం స్టోరీ చెప్పాను. స్టార్టింగ్లో మా అబ్బాయి పుట్టినప్పుడు మా బంగారం మా ఆవిడ ఏమన్నదంటే నా బంగారం అనేది పనిలోకం రోడ్ అది అంతా దాంతో పోలిస్తే అన్నాయి. ఇంకా అప్పుడు వేసారు ఇంకేమల్లా పోయింది. ప్రైజ్ ది లార్డ్. సో విందాం, ఈ 2026లో ప్రభువారు ఈ లోకమునకు సాతానుకు ఈ సిస్టమ్కు మనల్ని చూపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చూపించబోతున్నాడు? ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారండి? యాక్చువల్గా ఈ లోక పద్ధతి ఏంటంటే వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు హైందవులు, వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు సిక్, వీళ్ళు బుద్ధిస్ట్ అంటారు. క్రైస్తవ అనే పేరు ఎవరిచ్చారు తెలుసు మనకి? డూ యు నో హూ గేవ్ ద క్రిస్టియన్ ద వర్డ్ టు us? ఎవరిచ్చారు తెలుసా? దేవుడు ఇవ్వలేదు, విశ్వాసులు ఇవ్వలేదు, అన్నిళ్ళు ఇచ్చారు మన పేరు. వీళ్ళు క్రైస్తవులు అనేసి వింటున్నారన్నమాట. దేవుడు మనకి ఇచ్చిన పేరు తెలుసా? నా పిల్లలని. ఇప్పుడు ఆలోచించండి, బుద్ధిస్ట్, సిక్, ముస్లిమ్స్, హిందీస్ మన వచ్చినప్పుడు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు వస్తున్నారా? అర్థమవుతుంది నేను చెప్పే విషయాలని. నువ్వు కూడా ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు వెళ్ళాలి సార్, దేవుని కుమారుడు వెళ్తున్నాడు, దేవుని కుమార్తె వెళ్తుంది. హలో డాక్టర్ చెప్పాలి, ఏం కాదు డాక్టర్ ఐ ప్రే ఫర్ యు జీసస్. హలో సరే, దీని వాక్య భాగంలో వెళ్దాం. అలా చెప్తుంది కదా, వాక్యం చెప్పినట్టు ఉంటుంది కదా. సో రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనమా? 1 2 3 అందరూ చదువుతారా? చదవమ్మా. దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆసక్తితో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి అంతా ఎవరి కోసం కనిపెడుతుందంట? దేవుని యొక్క కుమారుల యొక్క కుమారులు ఉన్నారు ఇప్పటి వరకు. ఈ సంవత్సరం ప్రత్యక్షం అవుతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయా? కుమారులు వేరు, పసిపిల్లలు వేరండి. మనం ఎప్పుడైతే యేసు ప్రభు నామం నందు విశ్వాసం ఉంచుకుంటామో దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం మనకు ఇవ్వబడుతుంది.
ప్రైజ్ ది లార్డ్. మీరు పెద్ద కన్ఫెషన్ చేస్తారు కానీ సింపుల్ కన్ఫెషన్, జీసస్ యు ఆర్ మై లార్డ్ అంటే అయిపోయి. నీకు అధికారం ఇవ్వబడింది, నీకు శక్తి ఇవ్వబడింది, ఆయన పిల్లలు నువ్వు మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. కానీ పిల్లలు ఉండే రోజులు పోయినాయి. ఇప్పుడు ఏం చేస్తా, కుమారులు ఉండే రోజులు అండి అండి. ప్రైజ్ ది లార్డ్. పిల్లవాడు ఎదిగేంత వరకు కూడా బానిసకి పిల్లవాడికి తేడా ఉండదంట. వింటున్నారన్నమాట. కానీ ఎదిగిన తర్వాత ఆ పిల్లవాడు తండ్రి తనకు ఏర్పరిచిన స్వాస్థ్యం అనుభవిస్తూ ఇతరులు పంచిపెట్టుకోవడం వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. అంటే చాలా బాగుంటుంది సౌండ్. మధ్యలో ఏ ఆత్మ నేను డిస్టర్బ్ చేసింది. ప్రైజ్ ది లార్డ్. చదవమా మళ్ళీ. దేవుని యొక్క కుమార్తె లేరా? మరి కుమార్తె ఉన్నారా? సరే, మీకు అంత ఫీలింగ్ ఉంటే కుమారుని చేసి కుమార్తెని పెట్టుకోండి. ఇక్కడ బైబిల్ రాసేటప్పుడు కుమారులు అంటే అబ్బాయిలు అమ్మాయిలు అనుకోవడం. ఓకేనా? అదే ఏ కుమారులు అంటే కుమారులకి అని మీరు మాకు వదిలేకండి. వదిలేస్తాం పర్లేదు, వెళ్ళిపోతాం చదువుకుని మరి. సరేనా? సో కుమార్ అంటే ఎవరికి సంబంధించింది? ఎవరు రాసుకుంటున్నావా? గెస్టమ్మా మళ్ళీ ఫస్ట్ నుంచి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి, చెప్పండి, సృష్టి ఏం చేస్తుందంట? మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. సృష్టి అంతా మన కోసం వెయిట్ చేస్తుందంట. అరే ఎప్పుడో న్యూస్ సమ్మర్ ఉన్నాయన్నా, దేవుని కుమారుడిని 2000 సంవత్సరాల క్రితము మళ్ళీ ఎప్పుడు వస్తారో అని వెయిట్ చేస్తా ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పాలి, ఆకాశము, నక్షత్రాలు, చెట్లు, పొట్లను చూసినప్పుడు యువర్ వెయిట్ ఈస్ ఓవర్ అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు వెతుకుతున్న వాడిని నేనేం చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వాళ్ళు కనిపించి చేస్తా ఉన్నారు, ప్రభు ఎక్కడ ఉంటారని నువ్వు చెప్పాలి. నేను ఎక్కడున్నా ప్రభు ఎక్కడ ఉంటారని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. I am the residential address of our Lord Jesus. Praise the Lord. House number JESUS-CHRIST. Praise the Lord. నా ఫోన్ నెంబర్ మీకు తెలుసా? చెప్పండి. CHRISTEMBASSY. Praise the Lord. Hallelujah. నీ ప్రతి ఒక్క అవయవంలో విషయం ఉండాలి. Praise the Lord. నెక్స్ట్ కంటిన్యూ. ఏలయనగా సృష్టి చూడండి, ఈ వాక్యం మీరు శ్రద్ధగా సృష్టి అంట చదువుమా, నాశనమునకు లోనైన స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సరే, మీకు సింపుల్ గా పిఐవి వర్షన్ చెప్పమంటారా? తెలుసు మీకు పిఐవి వర్షన్ అంటే? ఇంటర్నేషనల్ వర్షన్. ఈ భూమి అంతా బాండేజ్ ఉందంట, ఎప్పుడో నాకు విడిపిస్తారనేసి మనమే భూమి విడిపించేది. హలో, అర్థమైందా? All the creation is in suffering because of the Satan and his theme. మనం వచ్చాం సాతాన్ని వాడి క్రియలన్నీ నాశనం చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. మనిషికి మన లోకంలోకి ఎందుకు వచ్చాడు? రక్షించడం మాత్రమే కాదు కానీ అపవాది క్రియలన్నీ కూడా లయపరిచిన మనం ఏం చేస్తున్నాం సార్, అది కంటిన్యూ చేస్తాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైనా అపవాది పని చేస్తానే అవుట్ అని చెప్పాలంటే, అంటే యు ఆర్ ఇన్స్పెక్టర్. నువ్వు ఒక ఆర్మీ, నువ్వు ఒక సోల్జర్. సాధారణ ఎక్కడ అడిగి దిగితే ఎవరు కుటుంబాన్ని నాశనం చేస్తావు, ఇలా చేతులు కూడా కూర్చోకండి, చేతులు కదా అని చెప్పాలి. హలో, ఈ సంవత్సరం మనం సాధారణ గుజ్జు దిగిపోతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఈ విషయం గుర్తుంది? నేను కూడా స్టోరీ చెప్పాను. ఒక దైవజనులు అంట, అంత పడుకున్నప్పుడు సాధన వచ్చి మొత్తం ఇల్లంతా గందరగోళం చేసి వెళ్ళిపోయిందంట. ఏం చేసి వెళ్ళిపోయింది? సాధన వెళ్ళిపోతుంటే అయ్యగారు ఎందుకు చూసారంట. సాధన వెళ్తా ఉన్నాడ, ఏ అన్నాడంట. అడిగాను, వస్తే అదే అంట, వస్తే అదే వెళ్ళిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. ఈ 2026 లో సాతాను మీరందరూ ఫుట్బాల్ తనబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్.
వాడు రాకపోతే పిలిచిమంటానండి. ప్రైజ్ ది లార్డ్. నేను నా దగ్గర చాలా ప్రైజ్ ది లార్డ్ అన్ని గుర్తిస్తానన్నవాడిని. ఈ 2025లో మా పిల్లలు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నరకం అదే జరిగిందండి. యేసు కూడా నరకం వెళ్ళిపోయి ఏం చేశారు తెలుసా? సాతాన్ని వాడి సైన్యాన్ని రమ్మన్నాడు, రండి నుంచండి, రండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు మానవుడుగా నరకంలోకి వెళ్ళి సాతాన్ని ఓడించాడు. దేవుడుగా కాదండి, మానవుడిగా. హలో, నా సత్తా చూపిస్తావు దేవుడుగా నేను చెప్పలే. మనిషిలాగానే సాతాను ఓడించి ఆ జయాన్ని మనకి ఇచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు మేము చర్చకు రాకుండా సాతాను మనం ఆపేస్తుందండి, మేము ఇప్పుడు బయలుదేరి చదవకుండా సాతాను మనం ఆపేస్తుందండి. మరి నువ్వు తిండితో కూడా ఆపలేకపోతుంది, అది నువ్వు ఉద్యోగాలు కూడా ఆపలేకపోతుందా? అది ఎందుకు ఆపేస్తుంది తెలుసా? నువ్వు అవకాశం ఇస్తున్నావు కాబట్టి. కనుక తర్వాత నువ్వు అవకాశం ఆమె చెప్తూ ఉంటావు. హలో, రేపటి రోజు ప్రభు వారు సాధన అడుగుతున్నప్పుడు సాధన అన్నిటికీ నన్నే బ్లేమ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు వెళ్ళకుండా. హలో, అసలు దశంభాగం అడుగుతూ ఉన్నారు కానీ మేమే ఇవ్వలేదు ఏమంటే సాధన చెప్పాం. సాధన అసలు నేను ఏం చెప్పాలి, వీరే ప్రేరేపకుండా నాకు దోసరి చెప్తే సాధన. హలో, ఇట్స్ ఈజీ టు బ్లేమ్ ఎవ్రీ వన్, రైట్? నీ జీవితానికి బాధ్యత నువ్వే వహించాలి. ప్రైజ్ ది లార్డ్. అమ్మా కంటిన్యూ అమ్మా, త్వరగా జాయిన్ మెసేజ్ మొదలు పెట్టారు. సృష్టి యావత్తు ఇది వరకు ఓకే. హలో, మీరు విన్నారా? సృష్టి అంతా అసవేదన ఉన్నమాట. ఎవరు నన్ను విడిపిస్తారు? ఈ ఇయర్ నువ్వు నేను విడిపించబోతున్నామంట. ప్రైజ్ ది లార్డ్. The way to deliver this world is by preaching the gospel అని. హలో, 2025లో ప్రతి దేశం సువార్త వెళ్ళడం ప్రయాసపడ్డాము, సక్సెస్ఫుల్ అయ్యాం. ప్రైజ్ ది లార్డ్. సక్సెస్ బట్ మీ హ్యాపీ లేదా? వి హావ్ సక్సెస్ మీట్ ఇన్ మంత్ ఆఫ్ జనవరి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడు ఏం చేయబోతుంది తెలుసా? ఇయర్ ఏం చేయబోతుంది తెలుసా? మీ వాకింగ్ చూపిస్తాయి, సెలబ్రేట్ చేసుకుందాం. ఎక్స్ట్రా టైం కదా, ఎక్స్ట్రా టైం ఫర్ ఎక్స్ట్రా వర్క్. హలో, ఈ ఇయర్ వర్క్ రెస్ట్ తీసుకుంటాను, సువార్త ఫ్రెండ్స్ రెస్ట్ తీసుకుంది కాక వాకింగ్ చూపిస్తాను. రోమిల పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, 11:25 నుంచి చదివేది చదవండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొననట్లు ఈ మర్మము అంటే వాక్యం ఏం చెప్తుంది మనకి? మీరు ఏమనుకోకూడదంట, మన బుద్ధిని అనుకోదా? ఇలా అంటే ప్రభావ నేను అజ్ఞాని, ప్రభావ నేను బుద్ధిహీనం, ప్రభావ అనంత వాక్యం. నేను అందుకే చెప్తున్నా, వాక్యం చదివేటప్పుడు న్యూ టెస్ట్మెంట్ రెవల్యూషన్ మనం చదవాలి. యేసు అంగీకరించి కూడా అజ్ఞానం ఉంటారా? అని జ్ఞానమైన తర్వాత కూడా. సో వీ హ్యావ్ టు రీడ్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్. కంటెక్స్ట్కి వెళ్ళి ఒకటి తీసి ఆ ప్రభావ నేను బుద్ధిమంతులు అనుకుంటున్నాను అనుకుంటారు, అది కాదండి. మొత్తం చదవక మళ్ళీ. సహోదరులారా, మీ దృష్టికి మీరే ఓకే ఓకే ఈ మర్మము మీకు ఓకే. ఎవరు రాస్తున్నారండి? పౌలు ఎవరండి? మీకు తెలియదేమో, ఆ పౌలని ఈ పౌలు నేనేనండి. ప్రైజ్ ది లార్డ్. మీ ముందు నటిస్తాను ఈ తరం ఉన్న వారిని అనేసి, కానీ ఎప్పటి నుంచి ఉన్నానండి. హలో, ద సేమ్ స్పిరిట్ విచ్ ఇస్ ఇన్ పౌల్ ఇస్ ఇన్ మీ. ఏలియాలో ఆత్మ బాప్టిజం యోహానులోకి వచ్చిన దేవుని ఆత్మ కాదు. హలో, ఈయనమ్మా మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. వదిలే ఎంత అవుతుందా? ఏలియా మళ్ళీ రాగదు కదా. ఎవరికి వచ్చారు? ఏలియా వచ్చారా ఎవరికైనా? ఇదేమో
ఏలియా పట్టిన దెయ్యం అనుకుని పట్టిందండి. దెయ్యం అంటే ఇంగ్లీష్లో గోస్ట్ అండి. హోలీ స్పిరిట్ మన హోలీ గోస్ట్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏం పట్టింది చెప్పింది? నాకు పరిశుద్ధాత్మ పట్టిందని చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇక పిచ్చారంటే డౌట్ లేదా పిచ్చి అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పెద్ద తేడా ఎంతగా ఇంకా చాలా అని చెప్పండి. ఇంకా చూసి మీకు చాలా తక్కువ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. I don't know about you, I'm very crazy about Jesus. Praise the Lord. ఆయన లేకుండా నేను బ్రతకలేను. Praise the Lord. ఆయన కూడా లేకుండా బ్రతకలేను. Praise the Lord. Oh my goodness. Rabahase ili bondo rakataba. Liboho soko shibara dadaba ina hasoko. Libahase ila kura anamand ina mahasoko. సృష్టిని చూస్తున్నాం కదా. ప్రభువు సృష్టించినప్పుడు ఆయన మాట ద్వారా సృష్టించాడు. కానీ యేసు ప్రభువు లేపేటప్పుడు అంట తనకున్న శక్తి అంతా యూజ్ చేసి లేపాడు ఆయన. అదే శక్తి ఇప్పుడు నీలో నాలో ఉందండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పెద్ద ట్రాన్స్ఫర్ విషయం అర్థమైతే బాగుంది. ప్రైజ్ ది లార్డ్. సహోదరులారా, ఒక రహస్యం అని తెలియబడుతుంది. చదవమా. మీ దృష్టి అయిపోయిందా? నెక్స్ట్ వర్స్కి వెళ్ళిపోతామని. ఆ దృష్టి దాటేస్తున్నాం. అదేమనగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అన్ని జనులు ప్రవేశము సంపూర్ణము అగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మటుకు కలిగెను. అంటే ప్రభు వారికి ఒక లెక్క ఉందండి. ఆ లెక్క ఏంటంటే ఎంతమంది అన్యులు రక్షణకు రావాలి అని లెక్క పెట్టుకున్నాడు ఆయన. అది పూర్తి వెంటనే మెత్తపడతామండి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే విషయం అర్థమైందా? ఈ 2025లో ప్రతి దేశంలో సువార్త వెళ్ళింది. ఈ 2026లో ఏమవుతుంది తెలుసా? ప్రతి వ్యక్తికి సువార్త వెళ్ళబోతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి మీ ఇంటి పక్కన వచ్చేమో ఒకటే వ్యక్తి అంటే సంఖ్య పూర్తి అయిపోతుంది. మీకు తెలిసిన విషయం చెప్పనా? లాస్ట్ వ్యక్తి నేను ప్రకటించబోతున్నాను. హలో, ఇద్దరు కలిసి ర్యాప్చర్ అయిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ ఈజ్ మై లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలా నమ్ముతున్నా, మీరు ఏ విధంగా నమ్ముతున్నారండి? హలో, కొన్ని ఎవరు ఆలోచించినట్టు నువ్వు ఆలోచించాలి. నువ్వు వెళ్తున్న పరిస్థితి ఎవరు వెళ్ళదేమో, ఎవరు పొందుకొని టెస్ట్ మనీ పొందుకొని సిద్ధంగా ఉన్నావు. ఎవరంటే ఎవరు లేని మాకు ఇచ్చినాయండి. ఎవరు చెప్పండి టెస్ట్ మనీ నువ్వే చెప్తావండి. ప్రైజ్ ది లార్డ్. సో నంబర్ 1, ఈ సంవత్సరమున మనం చేసే పని ఏంటంటే ఏ వ్యక్తి కూడా విడవబడకుండా సువార్తను ప్రకటించబోతున్నాం. ఈసారి ప్లేట్లో అన్నం వేస్తే ప్లేట్ మొత్తం నాకేసి విధంగా తినబోతున్నామండి. ఒక్క మెత్తు కూడా ఉంచలేదు మనం. నేను చెప్పే విషయం అర్థమవుతుందా? మంచోడు అవ్వచ్చు, చెడ్డోడు అవ్వచ్చు, నీ ఇంటోడు అవ్వచ్చు, బయటోడు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి సువార్త వినపడను గాక. నీకు ఎవరైనా కోపం ఏం చేస్తారు సార్? బాధని సువార్త చెప్పేసి. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? ఫస్ట్ అంటే అస్సలు నచ్చదండి, ప్రార్థన చేసి సువార్త చెప్పేసి. హలో, కొంతమంది ఈరోజు ఉద్యోగం వెళ్ళారు. నేను ఏం చేయాలి తెలుసా? ఆ ఉద్యోగం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు సువార్త చెప్పి రక్షణ నడిపించేసి అక్కడ సర్వీస్ ఇక్కడ సర్వీస్ పెట్టుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను వాళ్ళు ఎందుకు పిలిచారో భయపడాలి. హలో, ఇటు అవటం మొత్తం మార్చేస్తున్నాడు. పౌలు గారు వెళ్ళానే కోర్టులో పెట్టి అడుగుతున్నారు మాట. ఆయన సువార్త చెప్తుంటే ఏం బాబు నన్ను కూడా నువ్వు మార్చాలనుకున్నావు అంటే అవును సార్ అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయ్యో, ఆఫ్టర్ మై కన్వర్షన్ ఎస్ సార్ అని చెప్పాలి మనం. ప్రైజ్ ది లార్డ్. మనం మార్చేస్తారు మీరు, అవును సార్ మీరు అంటే బాలేసిన మార్చేస్తారని చెప్పాలి మనం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడు వాళ్ళ పిల్లలు చూడలేదు. ఇయర్ సన్స్ ని చూసే ఇయర్ అండి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదువు. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. ఓకే. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు
ఓ విన్నారా? ఎప్పుడైతే మనం ఫినిష్ చేస్తామో ఏమవుతుంది? సియోనులోకి వచ్చి యాకోబులో నుండి అంటే ఎప్పుడైతే ఈ అన్యులు ఒక సంఖ్య పూర్తయిపోతుందో ఇశ్రాయేలుకు గుడితనం వెళ్ళిపోతున్నారు. హలో, ఇప్పుడు ఎవరు గుడితనం ఉన్నారు? సంఘమా ఇశ్రాయేల్? ఎవరు వెంబడించారండి? హలో, we are not here to be led by the Israelites, we are here to lead the Israelites. Praise the Lord. మనకి స్టోరీలు బాగా విని విని బాగా గొప్ప అనుకున్నాం. మీకు తెలియని విషయం ఏంటి తెలుసా? సువార్త ఫస్ట్ ఎవరికి వచ్చింది తెలుసా? అనిల్కి వచ్చిందా, ఇస్రాయేల్కి వచ్చిందా? ఏమండి? ఇస్రాయేల్కి వచ్చిందా? మరి అబ్రహాం ఇస్రాయేల్ అండి. మనం వద్దంటే ఇస్రాయేల్ పట్టుకున్నాం, వాళ్ళని వద్దని మనం పట్టుకున్నాం మళ్ళీ. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ గాడ్ హ్యాస్ హిస్ ఐస్ ఆన్ us only. హల్లెలూయా. పరమాత్మ ఇస్రాయేల్ నాకు వచ్చిన వాళ్ళే బాగుంది. ఎందుకంటే మేము వద్దంటే వాళ్ళు పొందుకున్నారు. దాంతో మాకు అర్థమైంది, మేము లాక్కున్నాం మేము. ప్రైజ్ ది లార్డ్. సో మొదటిగా ఈ సంవత్సరమున దేవుని యొక్క పిల్లలు ప్రత్యక్షం అవుతారు. సో దానిలో మనం చేసే పని ఏంటిది? సువార్త ప్రకటిస్తాము. సరే, దేవుడి యొక్క కుమారుడు ప్రత్యక్షితం అయితే ఏమవుతుంది తెలుసా? పాత నిబంధన ప్రకారంగా ఒక ఎర ఎండ్ అవుతుంది, ముగింపు వస్తుంది, ఒక దాంట్లో దేవుడి జడ్జ్మెంట్ వస్తుంది. మీరు చెప్తే అర్థం చేసుకున్న విషయం, మన ప్రత్యక్షత అయిపోయిన తర్వాత న్యాయం జరుగుతుంది, తీర్పు జరుగుతుంది. అంటే ఇంకా చాప్టర్ క్లోజ్. హలో, ఆఫ్టర్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ద ఎండ్. మీరు విన్నారు అన్నమాట. 2025లో మనం కంప్లీట్ చేసాము. ఇయర్ మనం మేనిఫెస్ట్ అవుతున్నాము. అంటే ఊహించుకోండి నెక్స్ట్ ఏం జరుగుతుందో. క్లోజ్ అవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. సరే, 2 కొరింథీయులు 12 చదువుదామా? ఇది నాకు ఆఖరి వస్తున్నాం. అద్భుతకరుడా దేవా, ఆశ్చర్యకరుడా, నీవే రాజుల రాజా, నీ నామం ఎంతో అద్భుతం. ప్రైజ్ లార్డ్. నా మనసంతా హార్ట్ అంతా ఎంతమంది హృదయం ఆయన వైపు ఉందండి? ఎంతమంది మనసు ఆయన వైపు ఉందండి? నేను ఇంటి ఒకటి నేర్చుకున్నాను. దేవుని వాక్యం వ్యతిరేక ఏది వచ్చినా పట్టించుకొని ఫిక్స్ అయిపోయాను. హలో, ఆ మెస్స కూడా చాలా ఫిక్స్ అయిపోయాను నేను. చిన్నప్పుడు ఎవరో మాట్లాడాడు కదా, చోటోడి యొక్క చెవులు ఇయే సాధారణ ప్రజలు ఏమనుకున్నా సరే ఏం పట్టించుకోమని చోటలో బిహేవ్ చేయబోతున్నారు. ఏ బాబు నీతో వాడుతున్నాం సార్, వేరే చదువు 2 కొరింథీయులు 12. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చుకోకున్నట్లు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చుకోకున్నట్లు నిమిత్తము నన్ను నలగొట్టడానికి సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అంటే విషయం ఏంటి తెలుసా? కొంతమంది పౌలుకి జబ్బు చేసింది అని కొట్టాడు గట్టోడు అంటా ఉన్నారు. ఎస్, ఎంతమంది చేసి వెళ్ళి మిస్టేక్ చదివి మీకు అర్థమవుతుంది. పౌలుకి జబ్బు చేసిందని బాబు, ఈ జబ్బు ఎవరో కలుగజేస్తాడు అంటే దేవుడే కలుగజేస్తాడు, ఆయన హెచ్చిపోకూడనట్టు అని చెప్పారు. అంత లోల్ అది, అంత అబద్ధం అది. వారి దేవుని పట్ల ప్రత్యక్ష దేవుని చెప్పిన విషయాలని పౌలు ఇప్పుడు చెప్తున్నాడు. ఆ ముళ్ళు ఏంటంటే సాధన ఒక దూత అని చెప్పాడు. ప్రభు ఏమన్నాడు? ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ జ్ఞానంలో చెప్పాలి. ప్రభు ఆ ముళ్ళు అంటే ప్రభు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నాడు? భరించానట. నీలో నా కృప సరిపోతుందా బరిగిడ్డాను. హలో, ఇట్ వాస్ నాట్ సే అలానే నా కృప నీళ్ళు ఉందామో ఆ భరించు భరిస్తే పోదు.
తరిమేస్తే పోత సాతాను. Praise the Lord. Your comfort is keeping the Satan in uncomfort zone. Praise the Lord. ఈ రోజు మీరు చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారండి. I could sense that there are few people in the midst of us. They try their best to sleep. అలా ఎవరైనా ఉన్నారా? నిద్ర పడుతుందండి మాకు. Is there anyone like that? హలో, ప్రశాంతంగా 2026 మీ పేరు తగ్గడ ప్రశాంతంగా నిద్రపోతున్నాం మీరు. ప్రైజ్ ది లార్డ్. సరే, నాకు ఇవ్వబడిన చెప్పండి, నాకు ఇవ్వబడిన ఏంటండి? ఏమి ఇవ్వబడింది పౌలు గారికి? మళ్ళీ చదువు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత ఒక నిమిషం, ఎన్నిసార్లు వేడుకున్నారంట? ఎందుకు అనుకుంటారు? Why he has to request 3 times? ప్రభు ఆన్సర్ స్టార్టింగ్ ఒకటే, నా కృపడే సరిపోతుంది అంటే అది సరిపోతుంది ఆయనకి. ఆన్సర్ మారిందా? హలో, జవాబు ఇచ్చినా ఇంకే జవాబు ఇచ్చమని అడుగుతామండి. మీరు కొన్ని ప్రాబ్లం చేస్తా ఉన్నారు, ప్రభు ఎప్పుడో జవాబు ఇచ్చిన నీకు అర్థం కాలేదంతే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రభు రాలేదు ఎప్పుడో జవాబు ఇచ్చేసారు నీకు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం మీ యొక్క నూతనమైన గృహంలో మీరు వెళ్తురు గాక, నూతనమైన వాహనంలో మీరు తిరుగుతురు గాక. నూతన పెళ్లి చేసుకోవాలని చెప్పకూడదు కదా. చాలా మందికి ఈ సంవత్సరం పెళ్ళి అవును గాక, పిల్లలకు అందరు గాక. అన్ని ప్రోగ్రామ్స్ లో ఎక్కువ కాఫీ మీరు నాకు ఇచ్చారు గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10 వచనం చదువుదాం. 1:17. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి నీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధుల అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నీ వచ్చింది అమ్మా 17 115. సరే, నేను చదువుకున్నాను, నేను చెప్తాను. రెండోదిగా సత్యము ఈ సంవత్సరంలో ప్రత్యక్షపరచబడుతుంది. ఓకే, ఏది ప్రత్యక్షపరచబడుతుంది చెప్పాలి? ఏది? లిబాహసే ఇలిబోందో రాఖాదాబా ఈనహసోకో రాహిలిబా ఇలెబోహోసోకో. ఇదేంటిది? టంగ్స్ మేనిఫెస్ట్ అవుతుందా? ఓకే, కానీ ఈ సంవత్సరం ఏం మేనిఫెస్ట్ అవుతుంది తెలుసా? సత్యం అండి. హలో, సత్యం ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యంలో మీరు విన్నారు, ఆయన ఎట్టి రీతిగా ఉన్నారు, అట్టి రీతిగా ఉన్నారు. కానీ ఈ సంవత్సరం మనం చూడబోతున్నామండి. హల్లెలూయా. నీకు అనారోగ్యం లేదా, ఆరోగ్యం ఉందా అన్న వాక్యం ఉందా, అది మనం చూడబోతున్నామండి. రిచ్ కాకపోయినా రిచ్ 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 అంటే వచ్చాం కదా, ఈసారి రిచ్గా రిచ్ వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. బాగుందండి. లేదు, ఈ సంవత్సరమున ఏదో యాక్ట్ చేస్తూ వచ్చామో అది చూడబోతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. We are going to walk in absolute divine health. చాలా డొమినియన్ తో ఈ సంవత్సరం మనం నడుచుకోబోతున్నామండి. మనసులో బాధ ఎక్కువ, హృదయంలో సంతోషం ఉండదు. ఈ సంవత్సరం మొత్తం ఒళ్ళంతా హృదయంలో ప్రతి ఒక్క అవయవం సంతోషం ఉండదు.
ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏడిస్తే ఒకటే కారణం బట్టి ఏడుస్తావు, ఆయన ప్రేమను బట్టి. ఇంకో ఏడుపు ఉంటుంది, ప్రభు లక్షలు రావు, లక్షలు ఏడుపు ఉంటుంది అంతే. ఆ ఏడుపుకి ఏ ఏడుపు ఉండకుండా కాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా వచ్చారనుకో వేరే ఏడుపుతో, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో అడగను. మేము వచ్చిన దగ్గర నుంచి ఎవరైనా ఏడవని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరంలో దేవుడి యొక్క వాక్యము మన జీవితంలో చాలా రియాలిటీ కనబడబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒక గ్రంథం రాయబోతున్నారు మన మీద. ఎంతమంది తెలుసు మన గురించి ఒక గ్రంథం రాయబడింది ఇదివరకే? ఎస్ ఆర్ నో? ఎప్పుడైనా చదివారా మీరు ఎప్పుడైనా మీ గురించి స్క్రిప్ట్ చదివారా? ఎస్ ఆర్ నో? అందుకే మళ్ళీ చదవండి. ఆ యేసు ఎవరో మీరే. హలో, మనం ఆయన జస్ట్ కాపీ పేస్ట్ చేయాలి అంతే. ఈఎంఐ కట్టాలి ఈసారి. వెళ్ళి చేపలు పట్టుకోండి, ఆ చేప మీకు కావాల్సిన ఈఎంఐ డబ్బులు తీసుకొస్తుంది. హలో, ఈ సంవత్సరం మన బంగారము నాణము మిగిలిన చేపలు మన చచ్చి రాబోతున్నాయండి. ఈ గచ్చిబౌలి ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, అన్ని దశభాగం మనం చచ్చుకొచ్చింది కాక. ఈసారి మనం పట్టే చేపలు కావాలి, తిమింగలం పట్టబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మీలో కొంతమంది ఎలా రేజ్ చేయబడబోతున్నారంటే, ఫస్ట్ ఎంత అండి 1 year మీరు కట్టాల్సింది? అమ్మా లైక్ మన 25,000 కట్టమ్మా. మొత్తం ఇయర్ ఎంత? ఫస్ట్ ఇయర్ 25 to 12 ఎంత? ఏమండి 25,000 into 12 months 3 lakhs. ఫస్ట్ ఈ అడ్రస్ మీద దగ్గర పెట్టండి ఫస్ట్ అని బిలియనర్స్ మిలియనర్స్ రేజ్ అవబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. నేను గొప్పవారు వస్తారంటే ఎవరు రోజు మాట్లాడట్లేదు, మీ దగ్గర వస్తారండి. ప్రైజ్ ది లార్డ్. మనకి యాడ్ అవుతారు, మీరు పైకి వెళ్తా ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు మన డిస్ట్రిక్ట్ వెళ్ళదు. పాస్టర్ ఎంత పాస్టర్ గారు ఈసారి మొత్తం స్టేట్స్ మీద వెళ్ళండి, దాని దగ్గర మేము ఉంటామండి. హలో పాస్టర్ గారు, నైజీరియా మన చర్చ్ వెళ్ళిపోతాం పాస్టర్ గారు, ఇంటర్నేషనల్ క్యాంటీన్ వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. చాలా ఘోరంగా ఈసారి వాక్యం నమ్మబోతున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. డబ్బు పరలోక సైన్యం కిందకు వచ్చి వాము వాళ్ళు 24/7 పనిచేసి ఇంకా ఎక్స్ట్రా ఏం చేసి వాళ్ళు కడాలి. హలో, జరుగుతుందంటారా? ఈసారి ఏ థింగ్స్ ఖాళీ కూడా 2025లో 2026 బాబాయ్ ఏసీ త్వరగా వచ్చి ప్రభావం చెప్పాలి. విసిగించబోతున్నాం పరలోకం మొత్తం ఈ సంవత్సరం మనం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఖాళీ వెళ్ళండి, మీ బాస్ వచ్చి చెప్తారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు వెళ్ళక ముందే నీ ముందు 10 దూతలు వెళ్తా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నాకున్న ఒక ఇప్పుడు ఆనందం ఏంటో తెలుసా? ఎవరు గమనించినా గమనించకపోయినా యేసు నన్ను ఎల్లప్పుడూ గమనిస్తున్నాడు. హలో, పరలోకంలో ప్రవరకు ఫోకస్ లో పెట్టుకున్నారు. ఆ ఫోకస్ నా మీద ఉందండి. మీ మీద ఉందా? మరి ఎందుకన్నా మీ మీద ఉందని చెప్తారు. ఉందని విషయం ఎలా చెప్పినా, నీలో నా క్రీస్తుకు నువ్వే ప్రపంచం. ఇప్పుడు క్రీస్తు ఇక్కడ 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 ఎందుకు ఉండాలండి? ఇక్కడ ఉండే సరిపోదు కదా, ఏదో అక్కడ ఉండాలి సార్. మీలో నా క్రీస్తుకి మీరే ప్రపంచం. హలో, ఈ విషయం అర్థం చేసుకోండి. ఆ దృష్టిలో నడవండి. ప్రభావ ఈ నెల కిరాయి ఎలా కట్టాలి ప్రభావ, ఎవరన్నా హెల్ప్ చేస్తారా? అలా చదవాల్సింది, ఎవరైనా హెల్ప్ చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. ప్రభావ అంటారు ఎంత మన నెలకి కట్టాల్సింది. ఇంకా కిరాయి అంటే నీకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ నీకు ఇల్లు ఇస్తాను రండి. ఎవరు ఆమె అనట్లేదు. హైదరాబాద్ యొక్క రూపురేఖలు మారబోతున్నాయండి. క్రైస్ట్ ఎంబసీ హైదరాబాద్ బ్రాంచెస్ ఎంత ఉంటాయంటే, we'll have bus stops to our church. We'll have metro stops to our church. Because of us, they will have their special railway track and the special airways to us in Jesus' name. Next time Pastor Krishna garu vachinappudu akkada శంషాబాద్ దిగక్కర్లే, హబీస్పూర్లో దిగుదురుగాక. Praise the Lord.
మీ ఇంటి మీద హెలిప్యాడ్ ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎల్బీ స్టేడియం ఇవన్నీ కదండి ఈసారి క్రైస్తవ స్టేడియం ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆకార్ ఈకార్ గారు భాష తీసాగా రాస్తాం. మనమే 10 ఒక ఎన్ని పెడతాం? 10 రోల్స్ పెడతామా? ఎవరు ఆమె చాలా బాగున్నాయండి. వింటా ఉన్నాం, చూడబోతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం విశ్వసించినప్పుడు లోకమంతా వెరితనం చూసిందంట. నేను ఎంతమంది వేరే వాళ్ళు అంటున్నారో అనుకోనివ్వండి, కానీ కొన్న వెరితనం మంచి వెరితనం అండి. ఎందుకంటే ఈ కన్ను దృష్టులు, ఈ యొక్క చెవులు ఆయన మీద ఉండవు కనుక. నేను నమ్మిన వారిని ఆయన నమ్మిన వారు ఏం కాదంట. నేను ఇంజనీరింగ్ అవనే పాస్ అయిపోయాను. రాస్తా ఉన్నాను. నేను ఎక్కువ ఇంజనీరింగ్ ఆన్సర్ షీట్లో రాసి నేను తెలుసా, 90కి వెళ్తున్నా, 1కి వెళ్తున్నా, 23కి వెళ్తున్నా, దావీదు గొలియాతు స్టోరీ, అబ్రహాము ఇసాక్ కానీ ఇసాక్ యాకోబు కవరిను ఇయే రాశాను నేను. రాస్తా ఉన్నాడు, కొడతా ఉన్నాడు. టైంపాస్కి వెళ్ళాను ఎగ్జామ్ వాళ్ళకి కబాస్ సూపర్. నేను అనుకున్నా ఈసారి కాలే కానీ రేపు అయిపోయిన తర్వాత నేను ఈ సేవకుడు మరి నేను సింపుల్ అవ్వాలి, ఫెయిల్ అయ్యి పాస్ చేసి ప్రభు అన్నాడు. సరే నాన్న గింటేసారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లిటిల్ ఎగ్జామ్ పేపర్ ఎవరు కరెక్ట్ చేశారు కానీ అది చదివితే అంత లక్షల్లో వస్తారండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ సో లవ్డ్ సో మచ్. ఇంకోటి కొన్ని ఎలా రాసాను తెలుసా, నెక్స్ట్ ఇయర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి రాసుకునేవాడిని. నా ప్రిపరేషన్ ప్లాన్ రాసిన షీట్లో. హల్లెలూయా. ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. గట్టిగా రమ్మండి. లోతు యొక్క పిల్లల్ని అక్కడున్న వారు పాడిలోకి వచ్చారు. ఎవరు పాడిలోకి వచ్చారు? అమ్మాయిని కదా, అబ్బాయిని. ఓకే, దేవతలు అక్కడ ఉండే అవి ఏం చేసినాయి సార్కి ఇలా అన్నాయి, ఉడిదనం కలిగింది. హలో, ఇది అవ్వకపోతే అంటే మీకు ఎంతమంది అర్థమవుతారు? నువ్వు పొరపాటున లైసెన్స్ లేకుండా వెళ్ళాడు అనుకోండి ఎవరికి. హలో, కానీ లైసెన్స్ తీసుకోడు. నేను అదే జరిగింది మీటింగ్లో. నేను అదే జరిగింది, మీకు తెలియదేమో. చాలా నైట్ వచ్చి మీటింగ్లో బండాపే వాళ్ళు వచ్చి డంగంటే వాళ్ళు దొరికేస్తుంది. ఈ జోడకి అంతా లైసెన్స్ అని అలా పట్టుకుని వెళ్తూ వాళ్ళు సుభాష్ చేస్తూ వాళ్ళు నంబర్ తీసుకున్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. మేము ఏంటంటే చేపలు పట్టడానికి, చేప వచ్చి మళ్ళీ పడితే పట్టకుండా ఉంటామా? వండుకుని తినేము. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం చెప్తున్నా, ఈ సంవత్సరము నువ్వు చేస్తున్నప్పుడు ఎవరైతే ఒక సువార్తకి వ్యతిరేకంగా కనబడుతున్నారో వాళ్ళందరూ గుడ్డిదనం కలుగును గాక. నువ్వు వెళ్తున్నావు వారికి పోస్ట్ చేయను గాక. సిఎల్సిలో హెచ్ఎస్సిలో జరిగింది. one of the greatest opponent to the Christians were on the stage. I was ushering her. అన్నది ఈ పాటికి వాళ్ళు వచ్చేది కానీ నేను ఉన్నాను ఎవరు రాలేదు. హలో, సాధన అనుకున్నాడు ఈస్కొని చంపేస్తే స్టోరీ అయిపోతుంది అనుకున్నాడు, కానీ షారుఖ్ ఖాన్ ఎలా వెళ్ళదు అనుకుంటా. పిక్చర్ అవి బాగా రోజు హలో ఈస్కొని చనిపోతే సాధన స్టోరీ అయిపోతుంది అనుకున్నా. తెలీదు, ఒక్క యేసుప్రభు చచ్చిపోతే ఎంతమంది యేసుప్రభు వస్తారు విషయం సాధన పొరపట్లేదండి. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు యొక్క మరణము పునరుద్ధానము అనేకమైన యేసులకు జన్మనిచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు ఏం చేశారు? ఆ సాధనను ఉపయోగించుకున్నాను. హల్లెలూయా. ఈ ఇయర్ సువార్త ప్రకటించడానికి మీరు మంచివారు మాత్రమే కాదండి, చెడ్డవారు కూడా ఉపయోగించబోతున్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను డిస్ట్రిక్ట్స్ కి ట్రావెల్ చేసినప్పుడు కొంతమంది పోస్టింగ్ ఇచ్చారు మనకి, కొంతమంది మా గృహంలో ఉండమని చెప్పారు. వారు ఎటువంటి వారు నాకు తప్ప ఎవరు తెలియదు. హలో, దానిలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, మన పోస్టింగ్ ఇచ్చినారు. కొంతమంది దుర్మార్గులు ఆయన పోస్టింగ్ ఇచ్చారు. ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లోకి వచ్చి తినేసి కాంగ్రెస్ వెళ్ళిపోయాం మాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ కెన్ యూజ్ ఎనీబడీ అండి. గొలియాతు లేకుండా దావీదు ఎవరో తెలిసేదండి ఎవరికైనా? ఎలుగుబంటి లేకుండా దావీదు సత్తా బయటకు వచ్చేదా? సింహం లేకుండా దావీదు ఎవరో తెలిసేది బయటికి? నీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యను తెలుసా నేను ప్రమోట్ చేయడం ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయమే. ప్రైజ్ ది లార్డ్. నలిగిపోతున్నావు 2025 లో, మొత్తం 2026 లో ఏమైపోతుంది తెలుసా? అన్ని టెస్ట్ మనీస్. ప్రైజ్ ది లార్డ్.
నీ యొక్క టెస్ట్ మన ఇద్దరికి ప్రపంచంగా మార్చబడను గాక. ప్రైజ్ ది లార్డ్. యు నో ఫాస్ట్ గా లేదు అదొక టెస్ట్ మన ఏముంటది సార్ ఒక చిన్న సాక్షి చెప్పమంటారా? విందాం అనుకుంటారా? నాకు తెలిసిన ఒక సేవకుడికి ఒంట్లో బాగాలేదని రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఏం చేశారు? ఆయన జస్ట్ నార్మల్ చెకప్ అయితే రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇచ్చి దాని తీవ్రత అయి ప్రాణాలకు వచ్చేసినాయి. సాతాన్ అన్నదంట అయిపోయింది గతం, నేను చంపేస్తాను అన్నదంట. హే నవ్వారంట. సరే చూద్దాం. హాస్పిటల్ అడ్మిట్ చేశారంట. సార్ మీరు ఎక్కడికి వెళ్ళడం వీల్లేదు సార్, ఈ వారం ఎక్కడ ఉండాలి సార్ అని చెప్పారంట. మొత్తం అంతా ప్యాక్ చేశారంట. ఓల్డ్ డోర్ మొత్తం గ్యాప్ ఇచ్చారంట. ఏం చేశారు? ఆయన బెడ్ మీద పడుకున్నాడు. మొత్తం తల నుండి కాలు వరకు మొత్తం ఏం చేశారు? చుట్టేశారు. ఓల్డ్ నోరు కళ్ళు మాత్రం తెరిచి పెట్టారంట. ఆయన ఏం చేశారు తెలుసా? డిశ్చార్జ్ అయ్యే లోపలికల్లా అక్కడ స్టాఫ్ అంతా, అక్కడ పేషెంట్స్ అంతా లక్షలకు వచ్చిస్తారు. జస్ట్ కళ్ళతో ఇలాంటి వచ్చారంట. జీసస్ గాడ్ యు ఆర్ హీల్డ్. హాస్పిటల్ ఎంటీ అయ్యే లోపలికల్లా మొత్తం ఎక్కడ అనాలు లేవలేరంట. ప్రైజ్ ది లార్డ్. రేపు పొరపాటున సాధన ఎక్కడ గెట్టేస్తాడో వాడు తెలీదు. ఆడికి వెళ్ళి నువ్వు అధిపతి చేసేస్తావు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు సాధన ఎంతో ప్రయత్నం చేసి చెరసాలలో పంపించేసింది. ఆ చెరసాలలో ఇద్దరికి ప్రభు కలిగేసాడు. ఈయన ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్కి ఆ ప్రిన్స్ ఎవరినైనా పైకి తీసుకుంటున్నారంట. ఏం క్వాలిఫికేషన్ లేకుండా ఆయన ప్రిన్స్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 2026 లో నీ రెజ్యూమ్ ప్రభు క్రియేట్ చేయబోతున్నారండి. హలో, ఎవరైనా చెరసాలలో ఉన్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవ్వగలుగుతాడా? నా ప్రభుని నమ్ముకుంటే అవుతారండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోసేపు చదువు చూసారా? లేదు, తనలో పనిచేస్తున్న స్పిరిట్ ని చూసారండి. హల్లెలూయా. ఈ 2026 లో నువ్వు అనుభవించేవన్నీ కూడా నీలో నీ హృదయంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ కార్యములండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది గొప్ప గొప్ప సాక్షులకు సిద్ధంగా ఉన్నారండి? నేను రెడీగా ఉన్నాను చేపలు పట్టకు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఆంధ్రలో చేపలు పట్టబోతున్నానండి, ఇండియాలో చేపలు పట్టబోతున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఇన్ దిస్ ఇయర్ we'll be reaching all the states of India. ఎవరు అవునంటలేదు? హలో, ఇప్పుడు అని చెప్తా అలా చెప్తాం. లాస్ట్ ఇయర్ చేయలేదా? ఈసారి గొప్పగా చేయబోతున్నాం అండి. ఈసారి నేనే కాదు, మీరందరూ ట్రావెల్ చేయబోతున్నారు. ఎంతమంది పాస్పోర్ట్ ఉందండి? చెక్ చేసుకోండి. కొంతమంది కొత్త దేశాలు వెళ్ళబోతున్నారండి. జాలీ ట్రిప్ కోసం కాదు, మిషన్ ట్రిప్ కోసం. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందామండి. ఒక నిమిషం వాక్యాన్ని బట్టి మనము దేవుని పొందాల్సిన భాషలు ప్రార్థన చేద్దామని. అమ్మా, ఎవరినెవరు తెలిసి ప్రార్థన చేస్తారా? నోరున్న వారందరూ ప్రార్థన చేయాలి. Libo Hosoko Shibaragada Bahasi Kili Bunduragada Riba Hasoko Shibaragada Rika Sahanaman Ishibaba Rikeli Bundu Shiba Bahasi Kili Bunduragada. ఈ సంవత్సరంలో అనేక మందికి జవాబు ఉండబోతున్నాడు. You are the answer. ఎంతమందో ఏడుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. నువ్వు ఈ సంవత్సరం వారి యొక్క ప్రార్థన జవాబు ఉండబోతున్నావు. ప్రపంచంలో నీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రతి ఒక్క జిల్లా నీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రతి ఒక్క గ్రామం నీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి, ఏ వ్యక్తి అయితే బంధకంలో ఉన్నాడో ఆ బంధకంలో ఉన్న వ్యక్తి నువ్వే విడిపించబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. విరిగి నలిగిన వారిని నువ్వు స్వస్థపరచబోతున్నావు. చెరసాలలో ఉన్న వారిని విడుదల కలిగబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. దేవుని యొక్క ప్రేమ మేనిఫెస్ట్ అవుతుంది. దేవుని యొక్క సత్యము మేనిఫెస్ట్ అవుతుంది. దేవుని యొక్క కుమారులు మేనిఫెస్ట్ అవుతారండి. ప్రైజ్ ది లార్డ్.
ఈ వాక్యం వింటున్నా మీరు ఇక్కడ ఉన్న దానిలో పార్టిసిపేట్ చేస్తున్నా యేసు ప్రభు వారిని మీకు సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించలేదంటే నా తర్వాత ఇంకో మాటలు మీరు చెప్పొచ్చు, దేవుని జీవం మీకు పొందుకుంటారు. యేసు ప్రభువా, నువ్వు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను. నా జీవితానికి నీవే ప్రభువు అని రక్షకుడని అంగీకరిస్తున్నాను. ఆమేన్. సో ఈ కోసం ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభు నామమున ఈ క్షణమే పరిశుద్ధాత్మ పొందుకొనుగాక. దేవుడిగా నామం చేత నమ్ముదింపబడుగాక. యేసుక్రీస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము దేవునికి వందనాలు చెప్తూ